అక్టోబర్ 13న విధుల్లోకి కొత్త టీచర్లు, అలాగే నేటి నుంచే వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం అని యొక్క ఆర్టికల్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో ఏలూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి పేపర్‌లో ఈ యొక్క ఆర్టికల్స్ అనేది ప్రచురించడం జరిగింది. అయితే విషయానికొస్తే మనకి మెగా డిఎస్సి 2025కి సంబంధించిన టీచర్లను నిర్వహిస్తున్న ఇండక్షన్ ట్రైనింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో గురువారం అంటే ఈరోజు పోస్టింగ్స్‌కి అలాగే కౌన్సెలింగ్ నిర్వహించడానికి విద్యాశాఖ అనేది కసరత్తు పూర్తి చేసింది. అయితే కొత్త టీచర్లకు శిక్షణ ఇస్తున్న సెంటర్‌లోనే వెబ్ కౌన్సెలింగ్ గురువారం ఉదయం నుంచి అయితే నిర్వహించడానికి ఉమ్మడి జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేస్తుంది. ఇది ఈ జిల్లాకే కాదండి. ప్రతి జిల్లాలో కూడాను ఈరోజు ఉదయం నుంచి అయితే వెబ్ కౌన్సెలింగ్ అనేది ప్రారంభమవుతుంది. అయితే చాలామంది మాన్యువల్‌గా జరపాలి ఈ యొక్క కౌన్సెలింగ్ అనేసి అభ్యర్థులు వేడుకున్నారు. అయితే ప్రతి జిల్లాలో కూడాను ఈరోజు ఉదయం నుంచి అయితే మీ యొక్క ఎక్కడైతే మీరు ట్రైన్ చేసుకుంటున్నారో ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్‌లోనే మీకు వెబ్ కౌన్సెలింగ్ అనేది ప్రారంభమవుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఈ రోజు నుంచే చేస్తారండి. అయితే ఎంచుకున్న పాఠశాలలకు నియామక పత్రాలు ఈ నెల 13 లేదా ఒక రోజు ముందుగానే ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణ మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలోనే పాఠశాల విద్యా కమిషన్ కేంద్రంగా జరుగుతుంది. జిల్లాలో పర్యవేక్షణ మాత్రం చేస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం అయితే ఇది ఏలూరుకు సంబంధించింది కాబట్టి 1026 వేకెన్సీ జాబితాను ఖరారు చేశారు. ముఖ్యంగా కుక్కునూరు, వేలూరు అని యొక్క కొన్ని ఏజెన్సీ మండలాల్లో వేకెన్సీలు ఎక్కువగా ఉన్నాయి వేకెన్సీలు కూడాను. అయితే ప్లెయిన్ మండలాల్లో స్వల్పంగా ఉన్నాయి. ఆ ప్రకారం 834 వేకెన్సీలు జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ యాజమాన్యాలు కొత్త టీచర్లు ఎంచుకునేలా జాబితాను ఖరారు చేశారు. ఒక ఇక ఉమ్మడి జిల్లాలోనే 7 పురపాలక సంఘాల్లో మొత్తం 148 వేకెన్సీలు ఇచ్చారు. అయితే ఈ రకంగా అయితే మీ యొక్క మండలంలో ఏ స్కూల్స్‌లో అంటే వేకెన్సీ ఉన్నాయి అనేసి మీకు మీ యొక్క లాగిన్ ఐడీలో చూసుకున్నట్లయితే మీకు డీటెయిల్‌గా కనిపిస్తదండి. మీరు ఫస్ట్ దేనికి ప్రిఫర్ ఇస్తారో అక్కడ వేకెన్సీ ఉన్నట్లయితే మీకు అదే ఇస్తారు. అయితే కొన్ని ప్లేసెస్‌లో మాత్రమే చూపిస్తాయండి. కొన్ని ప్లేస్‌లో వేకెన్సీ ఉన్నా కూడాను మీకు హోల్డ్ చేస్తారు. ఎందుకంటే దగ్గరగా ఉన్న ప్లేస్‌కి అందరూ సెలెక్ట్ చేసుకుంటారు. దూరంగా ఉన్న ప్రాంతాల్లో అయితే సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు చేయరనేసిన ఉద్దేశంతోనే గవర్నమెంటే కొన్ని హోల్డ్ చేసిందండి. తర్వాత అది హోల్డ్ నుంచి బయటకి తీస్తారు. కాబట్టి డీఎస్సీ దరఖాస్తు సమయంలో అభ్యర్థి ఎంచుకున్న యాజమాన్యం నుంచే వేకెన్సీ‌ను అధిష్టానాన్ని తెలపాల్సి ఉంటుంది. అయితే ఈ జాబితాల ప్రకారమే పోస్టింగ్స్, కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జిల్లాలలో కేటగిరీ 3, 4 విభాగాల్లో వేకెన్సీలు భర్తీ చేసిన తర్వాత మిగతా కేటగిరీ ఖాళీలను ప్రదర్శిస్తారు. ఇక ఇక జువైనల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏలూరు శనివారపుపేటలో నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలుర వసతి గృహం పాఠశాలలో టీచర్ల నియామకాలు డిఎస్సి నోటిఫికేషన్ చేసిన 7 పోస్టులకు కౌన్సిలింగ్‌తో నిమిత్తం లేకుండా నేరుగా నియామకాలు జరుపుతారనేసి, అలాగే ఈ కొత్త టీచర్లంతా ఈ నెల 13నే విధుల్లోకి చేరాల్సి ఉంటుందని చెప్పారు. అయితే మున్సిపల్ టీచర్లు జాయినింగ్ సర్ప్లస్ అని సూచించింది. డిఎస్సి దరఖాస్తు సమయంలో ఏలూరు నగరపాలక సంస్థ అయిన మరో 7 పురపాలక సంఘాలపై నోటీస్‌పై చేసిన పోస్టులకు అప్లై ఇచ్చి ఆ మేరకు నియామకాలు పొందిన కొత్త టీచర్లకు విచిత్ర పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఆయా పాఠశాలలో సర్ప్లస్ ఉపాధ్యాయులు ఇప్పటికే ఇబ్బంది పడగా ఉన్నారు. ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఎస్సి టీచర్లకు వెబ్ ఆప్షన్ ప్రారంభం అనేసి మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి సాక్షి న్యూస్ పేపర్‌లో ప్రచురించడం జరిగింది. అయితే రేపటి వరకు ఆప్షన్‌ను ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారు. అయితే 13 నాటికి కొత్త టీచర్లు స్కూల్‌లో చేరన ఆదేశాలు, అలాగే హైకోర్టు తీర్పునకు భిన్నంగా ప్రక్రియ అని ఈ యొక్క 3 ఆర్టికల్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి సాక్షి న్యూస్ పేపర్‌లో ఇవ్వడం జరిగింది. అయితే డిఎస్సి 2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులు జిల్లాలో పాఠశాల ఎంపిక చేసుకునేందుకు బుధవారం వెబ్ ఆప్షన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఆల్రెడీ నిన్ననే ప్రారంభమైందండి. చాలామంది చూసుకోలేదు. ప్రస్తుతం వీరికి జరుగుతున్న శిక్షణ కేంద్రంలోనే వారికి వెబ్ కౌన్సెలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఫస్ట్ కొన్ని పోస్టులైతే హోల్డ్ చేశారండి. ఖాళీలు మీకు చూపించారు. అయితే ఎక్కడెక్కడ మీకు ఖాళీలు కనిపిస్తాయో చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులు లేని ప్రాంతాలు, అలాగే సింగిల్ టీచర్ పాఠశాలలు ఉంటాయి కదా! వాటికి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూళ్ళకు కొత్త టీచర్లకు కేటాయిస్తున్నట్లు సమాచారం. అలాగే జూన్‌లో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలో రిలీవ్ లేక అదే స్కూల్‌లో ఉండిపోయిన వారి స్థానాలు ఇక్కడ చూపించడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పునకు భిన్నంగా పోస్టుల భర్తీ జరిగిందని కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే జీవో నంబర్ 77 ప్రకారం అయితే ఎటువంటి
కేటగిరీకి ఎవరికి ఇవ్వాల్సిన ప్లేసెస్ వాళ్ళకి ఇవ్వకంట, అలాగే ఓపెన్ కేటగిరీలో ఇవ్వాల్సిన ప్లేసెస్ రిజర్వేషన్ కేటగిరీలోని నియమించడం వలన ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తక్కువగా ఉండి అక్కడ వేకెన్సీ చూపించట్లేదని, అలాగే హైకోర్టులో ఒక కేసు కూడా నడుస్తుంది కదా! ఏంటంటే కేసు అన్న విషయానికొస్తే మనకి ఈ యొక్క నియామక ప్రక్రియ ఒక్కసారి ఆలోచించండి. అలాగే మీకు వచ్చినటువంటి మార్కులు మెరిట్ ఆధారంగానే మీరు పోస్ట్‌ని ఎంచుకునే వెసులుబాటు కల్పించాలి అనేసిని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఆ కోర్టు తీర్పుకు భిన్నంగా ఇక్కడ నియామక ప్రక్రియ జరిగిందని కూడాను అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కౌన్సెలింగ్ కూడా మాన్యువల్‌గానే నిర్వహించాలి అనేసనే విషయం కూడాను ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే వీళ్ళు ఆప్షన్స్‌ను సెలెక్ట్ చేసుకునే వెసులుబాటైతే రేపటి వరకైతే ఇచ్చారు. తర్వాత మీకు ఏ స్కూల్స్ అలర్ట్ చేశారో ఇన్ఫర్మేషన్ కూడాను మీకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ హైకోర్టు తీర్పులకు సక్రమంగా చేపట్టలేదని కొందరు, అలాగే స్పోర్ట్స్ కోటాలో ఎంపికలో అవకతవకలు ఉన్నాయని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇందులో రాయడం జరిగింది. 2, 3 పోస్టులు పొందిన వారికి తక్కువ కేటగిరీ పోస్టులు ఇవ్వడం పైన హైకోర్టు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలువరించి ఉన్నత పోస్టును పొందడం అభ్యర్థి హక్కు అని, వారికి ఆయా పోస్టులు ఇవ్వాలని తేల్చి చెప్పింది. అయితే ఫిర్యాదులకు సంబంధించిన పోస్టులు మినహాయింపులను కోర్టు తీరుస్తున్నట్లు అభ్యర్థులు కూడా చెబుతున్నారు. అయితే అందిన ఫిర్యాదులను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో 60 రోజులలో పరిష్కరిస్తామని ప్రకటించింది. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి మొత్తం అన్ని పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాటు చేశారు. అయితే టోటల్‌గా 15,941 పోస్టులకు నింపి ఈ నెల 13 నాటికి కొత్త టీచర్లు స్కూల్‌లో చేరాలని కూడా ఆదేశించడం గమనార్హం. అయితే మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఇదిలా ఉంటే కొత్త ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ విధానంపై పూర్తి అవగాహన ఉండదని, వారికి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీటీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సి. ప్రసాద్ గారైతే డిమాండ్ చేశారు. అయితే బదిలీల్లో ఎస్సీ, ఎస్టీలకు అనుసరించి విధానాన్ని వీరికి కూడాను అమలు చేయాలన్నారు. అలాగే బదిలీ అయ్యి రిలీవ్ కాని ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించాలి. అలాగే ఖాళీని చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూషనరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయర్ అసోసియేషన్ కూడాను మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఒక్క కర్నూలులోనే ఒక్కో అభ్యర్థి 1650 ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క ఆర్టికల్స్‌లో మనకు చూసుకున్నట్లయితే చూసుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ ప్రీవియస్‌గా నిన్న నైట్ కూడా ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మీ యూజర్ నేమ్, అదే పాస్వర్డ్ ఎంటర్ క్యాప్చర్ చేసిన వెంటనే మీకు ఆ డాష్‌బోర్డ్ కనిపిస్తది. అక్కడ మీకేంటి వెబ్ కౌన్సెలింగ్ 2024 అని కనిపిస్తది. ఆ యొక్క ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్స్, మన రైట్ సైడ్స్ ఒక్కొక్క ఆప్షన్స్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. మన యొక్క లెఫ్ట్ సైడ్ ఆప్షన్‌లో చూసుకున్నట్లయితే అక్కడ మీరు ఏ మండలానికైతే మీరు ప్రిఫర్ చేస్తున్నారో ఎస్‌జిటికి మీరు అక్కడ ఆల్రెడీ మీకు ఫిక్స్ అయిపోయి ఉంటది. ఎస్‌జిటికా, ఎస్‌సినా, టీజీటీయా లేకపోతే పీజీటీనా ఇవన్నీ కూడా మీకు ఫిక్స్ అయ్యి ఉంటాయి. అక్కడ ఓపెన్ అయిన వెంటనే డాష్‌బోర్డ్ మీ యొక్క నేము, మీ ఫాదర్ నేము, మీ యొక్క ఐడీ నెంబరు అన్నీ కూడాను కనిపిస్తాయి. అయితే మీకు లెఫ్ట్ సైడ్ అనేది ఒక బటన్ ఉంటుంది. ఆల్ ఇన్ బటన్ ఉంటది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే అన్ని మండలాలు కనిపిస్తాయి. మీరు ఫస్ట్ ఏ ప్రయారిటీ ఏ మండలానికి ఇస్తున్నారో ఆ మండలాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కనే ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ యొక్క లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఈ స్కూల్స్ మొత్తం ఓపెన్ అయ్యేటప్పుడు మీరు ఆల్రెడీ ఏ స్కూల్‌లో వేకెన్సీ మీకు ఉన్నదని చూసుకొని, ఆ వేకెన్సీని మీరు అప్ ప్లేస్‌కి పట్టుకెళ్ళిపోవాలి. అక్కడ యారో మార్క్స్ వస్తాయి కదా! ఆ యారో మార్క్స్ అనేది మీరు అప్ డైరెక్షన్‌కి కదిపినట్టుగా అయితే అప్ డైరెక్షన్‌లోకి ఫస్ట్ ప్లేస్‌కెళ్తాయి. ఆ పక్కనే మీకు డౌన్ ప్లేస్‌కెళ్ళాల్సిన డౌన్ కూడా ఎళ్తాయి. ఈ యొక్క మీరు ఓపెన్ చేసినంటే మీకు అర్థమైపోతుంది. అయితే డైరెక్ట్‌గా మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ ఒకటికి 2 సార్లు మీరు ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ లాగా ఉన్నట్లయితే మీరు మీ స్కూల్స్‌కి ఉంటారు కదా! ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్కూల్ సార్‌కి అడిగేసి సబ్మిట్ చేయండి.